ఇక బీజేపీ ఈ ఎన్నికలు సవాల్గా తీసుకుంది. గత ఎన్నికల్లో 8 అసెంబ్లీ 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు తామే ప్రత్యామ్నాయంగా చెబుతోంది. బీజేపీని గెలిపిస్తే జూబ్లీహిల్స్లో కుంటుపడ్డ అభివృద్ధి మెరుగుపరుస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. మేము ఎప్పుడు కూడా ఇక్కడ అధికారంలో లేము. ఇక్కడ అనేక సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లేక మరి మంచినీటి సమస్య కానీ, వీధి లైట్లు కానీ, పార్కులు కానీ ఏవి కూడా ఇక్కడ లేవు. అందుకే ఒకసారి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే తప్పకుండా మేము వీటి మీద పోరాటం చేస్తాము. ప్రజలకు పౌర సౌకర్యాలు మెరుగుపరిచేటువంటి ఉద్యమాలు చేస్తాం. గతంలో కంటే కూడా ఇప్పుడు బీజేపీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ ఓట్ల సంఖ్య పెరిగింది. దీనికి కారణం ఏంటి? ఖచ్చితంగా పార్టీ మాకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు, ముఖ్యంగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రతి ఇంటికి మేము బియ్యం అందిస్తున్నాం. అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రైల్వేలు కానీ, లేకపోతే జాతీయ రహదారులు కానీ, బస్తీ దవాఖానాలు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ అనేక రకాల ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో కూడా ఒక 10 చిన్న పెద్ద కలిపి ఒక 10 రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ తీసుకొచ్చాము. నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి తగ్గించాము. దేశంలో అందరికీ అందుబాటులో విధంగా సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాము. ఉగ్రవాదాన్ని తగ్గించాము. పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు తగ్గించాము. బాంబు పేలులు తగ్గించాము. మతకలాలు తగ్గించాము. కర్ఫ్యూలు తగ్గించాము. మరి ఎప్పుడు చూసినా కూడా తప్పకుండా గెలిచిన తర్వాత తప్పకుండా చేస్తాం. అదే మేము డైరెక్ట్ ఇవ్వడానికి ఉండదు, ఇవ్వదు. రేవంత్ రెడ్డి ఒప్పుకో డైరెక్ట్ ఇవ్వడానికి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దారాల డైరెక్ట్ మేము ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి మేమే ఇసుకుంటాం. ఇన్ని రోజులు ఫెడరల్ సిస్టంలో డైరెక్ట్ మేము ఖర్చు పెట్టడానికి తెలుసుకోవాలి. మీరు కూడా అంటే మనం ఖర్చు పెట్టడానికి ఉండదు.